కాంగ్రెస్ ఆరోపణలకు బలం చేకూర్చేలా ఎమ్మెల్సీ కవిత లేఖ ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు వేరు కాదనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చిందని కామెంట్ చేశారు. ఇక రెండు పార్టీల వ్యవహారం గల్లీ కుస్తీ ఢిల్లీలో దోస్తీ అన్న చందంగా ఉందని ఫైర్ అయ్యారు. బీజేపీ ఎందుకు బీఆర్ఎస్ ప్రశ్నించడం లేదని కాంగ్రెస్ ప్రశ్నిస్తే రాజకీయం అన్నారని, ఇప్పుడు అదే విషయంలో కేసీఆర్ను కన్న కూతురు అడుగుతుందని ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇది మంచిది కాదు కదా. ఇంత పెద్ద ఎత్తున కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే కూడా లేదా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి తప్పులను అన్యాయాలను ఎందుకు ప్రశ్నిస్తలేదు కేసీఆర్ గారు అని కాంగ్రెస్ అడిగితే రాజకీయం అన్నారు. ఇలా కవిత గారే అడుగుతా ఉన్నారు, దాని మీద జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేగాక ప్రజాస్వామ్యానికి అవకాశం లేని పార్టీ టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీ అధ్యక్షుని కూతురే ఒక సామాన్యుని కార్యకర్తలకు జరుగుతున్న అంశం మీద సామాన్య కార్యకర్తలకు కలవడం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు, కార్యకర్తల కష్ట సుఖాల్లో పంచుకోవడం లేదు. అటువంటి పెద్ద సమావేశం పెట్టినప్పుడు 2001 నుంచి పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు ఎక్కడ కూడా అవకాశం ఇస్తలేరు. అటువంటి వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. మరి మీటింగ్లలో మాట్లాడకపోతే వారికి సంబంధించిన ఏ విధంగా ఉంటుంది అనేటువంటి